ప్రముఖ నిర్మాత రాంప్రసాద్ గారు, వల్లభనేని రాంప్రసాద్ గారు, ఈ సినిమాకే కాదు నటుడు విశ్వేశ్వరరావు గారిని సవినయ అంటే కళ్ళజోడు పెడితే వేరే వాళ్ళు అనుకుంటున్నారు. నా పేరు సుమిత్ రాయ్ అండ్ ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి, ఎస్పెషలీ భరత్ నా మీద కాన్ఫిడెన్స్ పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ అ డైరెక్టర్ ఇన్ తెలుగు. ఇదివరకు నేను హిందీ, భోజ్పురి అవి చేశాను డైరెక్షన్, బట్ ఫస్ట్ టైం తెలుగులో చేద్దాం అన్నాడు. సో ఏం చేయాలి, ఓకే లెట్స్ కమ్అట్ విత్ కామెడీ. ఎందుకంటే మీరు బుల్లితెరలో నేను కామెడియన్గా చిన్న బ్రహ్మి అని పేరు కూడా ఇచ్చారు, అది వేరే సంగతి. బట్ ఇది వెంటితెర, ఐ మీన్ భరత్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ నా తోటి ఆర్టిస్టులు అండ్ మై టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ లైక్ ప్రత్యుధన్, నా వన్ ఆఫ్ మై హీరోస్, అండ్ శైలేష్ అండ్ సింకా, దే ఆర్ ఆన్ దర్ వే ఆఫ్ కోర్స్, అండ్ మిథున అండ్ సందీప్తి. అండ్ ఎస్పెషల్లీ నాకు కాన్ఫిడెన్స్ ఈ సినిమాలో పెరిగే కొద్దీ నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన కృష్ణుడు గారికి, ధనరాజ్ గారికి, చంటి గారికి, అండ్ ఎస్పెషల్లీ మై బ్రదర్ నాగేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ కూర్చున్నారు. హీ హాజ్ లిటరలీ, ఐ మీన్ ఒక టీమ్ వర్క్లో చేసాము. అండ్ ఎస్పెషల్లీ ద టెక్నీషియన్స్, రాంబాబు గారు మన డిజైనర్ గారు, ఆయన సినిమా వేరే ప్రొడ్యూస్ చేస్తున్నా కానీ నా సినిమా కోసము ఆ ఎడిటింగ్ అయినా, డిఐ అయినా, హీ రియలీ టుక్ ఇంట్రెస్ట్. అలాగే ప్రతి ఒక్కరు, మన ఎడిటర్ గారు అయినా, కెమెరామ్యాన్ అయినా, ఇక్కడ కూర్చున్నారు వీణా ఆనంద్ గారు, దే రియలీ హెల్ప్ మీ. అండ్ థ్యాంక్స్ టు కిరణ్ అన్న, ఎందుకంటే అన్న సపోర్ట్, అన్న ఎంకరేజ్మెంట్ రియలీ ఫ్రమ్ ద బిగినింగ్ నాతో ఉంది. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ. అండ్ ఎస్పెషలీ ఈరోజు సార్ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ సార్, ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్, రియలీ సార్. అంటే నేను ఈ సినిమా కామెడీ ఫస్ట్ నుంచి అనుకునే, జనాలు టికెట్ కొని లోపలికి వచ్చి ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా ఎలా సార్ పిక్చర్లు ఎంజాయ్ చేశారో అలాగే నా పిక్చర్ కూడా ఎంజాయ్ చేయాలనుకున్నాను. అండ్ రియలీ సార్, ఈరోజు నా అదృష్టం, నేను మిమ్మల్ని కలిసాను నా లైఫ్లో ఫస్ట్ టైం. అండ్ మీరు నా సినిమాకి ఒక చీఫ్ గెస్ట్లో రావడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ సార్, తక్కిన వాళ్ళందరికీ ఐఎమ్ రియలీ హ్యాపీ టు కమ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ వన్స్ అగైన్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ లెట్స్ విన్. వెన్నెముక రామసత్యనారాయణ గారు, రామసత్యనారాయణ గారి దీవెనలు ముందుగా విని కూడా కొత్త వాళ్ళు ఉంటేనే ఈ సీజన్కి బాగుంటుంది అనే ఉద్దేశంతో సోదరుడికి సలహా చెప్పి ఒక చిన్న ప్లాన్ చేసి అతనికి అప్పచెప్పాం. అతను సక్సెస్ఫుల్గా సినిమాని తీయగలిగాడు. ఈ నెలలో సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయగలుగుతున్నాడు. ఒక నిర్మాతగా సక్సెస్ అంటే ఏంటంటే ముందు చక్కగా సినిమా తీసి ప్లాన్గా రిలీజ్ చేస్తే చాలు. ఆ పని ఏం చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవుతుందని అవన్నీ అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాదంబరికి, అలాగే మిగతా నిర్మాతలకి, ఆర్టిస్టులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్టార్ట్. మా మిత్రుడు, చిరకాల మిత్రుడు కాదంబరి కిరణ్ సరదాగా కాకి అంటాను షార్ట్ ఫామ్లో, తను సహ నిర్మాతగా మారి ఈ సినిమాలో భాగస్వామ్యం అవటం నిజంగా సంతోషంగా ఉంది. ఇప్పుడే విజువల్ చూసాం, ట్రైలర్ చూసాం, సాంగ్ చూసాం. యూత్ని టార్గెట్గా చేసుకుని ట్రెండీగా తీసినట్టుగా అనిపించింది. సో ఈ సినిమా యూత్కి నచ్చి మంచి విజయం చేకూర్చి ఆ కాదంబరి కిరణ్ని ఒక అగ్రశ్రేణి నిర్మాతగా చేయడానికి మీరందరి సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మహా దర్శకులు ఉన్నారు, నటులు, తరానికి పల్సును ఆడించే వరుణ్ సందేశ్ గారికి, దేవి ప్రసాద్ దర్శకులు గారికి, దర్శకులు శివనాథ్ గారికి, వరప్రసాద్ గారు, వీరశంకర్ గారు, పేరు పేరున ఇంత పెద్ద మహామహులు ఈ వేదికను అలంకరించినందుకు నా జన్మ ధన్యమైంది. చాలా గొప్ప విజయాలు సాధించిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఈ ఆడియో ఫంక్షన్కి ఈరోజు రావడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. వారికి మరొకసారి నా పాదాభివందనాలు. పోతే లవ్ జంక్షన్ యూత్ సబ్జెక్ట్ అండి. కొంతవరకు సాంగ్స్ అవి చూశారు, సీన్స్. సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాతలు కాదంబరి కిరణ్ కుమార్ గారు. నేను ఆయన సీరియల్స్ చాలా చేశాను, మ్యూజిక్ చాలా ఏళ్ల నుంచి మా ఇద్దరికి పరిచయం ఉంది. వారు సినిమా చేస్తూ నాకు ఇవ్వడం అనేది నా అదృష్టం. వారి భాగస్వాములు భరత్ కుమార్ గారు,
బాలాజీ గారు, వారికి కూడా నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్క అందరికీ మీ ఆశీస్సులు కావాలని పత్రికాముఖంగా ఈ ఛానల్ ద్వారా అందరికీ వందనాలు. ఇక్కడ విచ్చేసిన మహామహులందరికీ మరొకసారి వందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్స్. చంద్రప్రసాద్ గారికి, గోపాల్ గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ. జనరల్గా చేనుకు చేవ రైతుకు రొక్కం గురుమోర్ అనేవాళ్ళు చిన్నప్పుడు. కానీ ఆ రైతుకు కూడా చేవ ఉంటే ఇంకా ఎక్కువ పండించవచ్చు. మన కిరణ్ యాంకరింగ్ కూడా తనే చేసుకొని, అంటే రైతు అన్ని పనులు చేసుకుంటే ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. సో ఈ విషయంలో కిరణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంటే తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ప్రమోషన్ తెచ్చుకోవడం అనేది సినిమాకి చాలా అవసరం. వాళ్ళ చిన్న సినిమాకి ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో నేను గమనించిన విషయం, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వంతో పాటు హీరో కూడా సుమిత్ రాయ్ కింగ్. అతనికి ఈ సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్ అవ్వాలని, అలాగే ముగ్గురు నిర్మాతలకు కూడా ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరున చెప్పడానికి నాకు పొరపడతానేమో అనే భయం కూడా ఉంది. అందుకని అందరికీ నా నమస్కారాలండి. అందరూ గొప్ప వాళ్ళు వచ్చారు. ఈరోజు ఆడియో నిజంగా మా అదృష్టము. ఇంతకాలము సినిమాలో పాటల రంగంలో స్త్రీలు రావడమే చాలా కష్టము, పాటలు రాయడం కూడా ఆడవాళ్ళకి కష్టము అనే ఆ భేదాన్ని అధిగమించి నేను చాలా సినిమాలు సింగిల్ కార్డ్ ఐటమ్ సాంగ్స్తో సహా వ్రాసి అవుననిపించుకున్నాను. ఈ సినిమాలో వయోభేదాన్ని కూడా మరిపించాను నేను, ఎందుకంటే ఇది టోటల్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆ సినిమాలో టీనేజర్స్కు సరిపోయేలాంటి పాటలు కూడా వ్రాసి ఆ విషయంలో కూడా నాకు నేను అందవేసిన చేయని నిరూపించుకున్నానని అనుకుంటున్నాను. విని మీరందరూ చెప్పాలి. ఇక ఆ తర్వాత ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మా పెద్దబ్బాయి కూడా హీరోల్లో ఒకటిగా వేశాడు, ప్రద్యోతన్. ఆ తర్వాత దీంట్లో 3 పాటలు కూడా పాడాడు మా అబ్బాయి. మీరు విన్న పాటల్లో అవి కూడా ఉన్నాయి. ఇది చాలా ఆనందకరమైన విషయము. వాటన్నిటికంటే ఆనందకరమైన విషయం ఏంటంటే ఇలాంటి మంచి సినిమాను ఎంకరేజ్ చేయడానికి ఇంతమంది పెద్దలు రావడం అనేది, మమ్మల్ని ఆశీర్వదించడం అనేది ఇంకా చాలా ఆనందకరమైన విషయం. సంగీత దర్శకులు అర్జున్ గారికి నా కృతజ్ఞతలు, రామ సత్యనారాయణ గారికి, కాదంబరి కిరణ్ కుమార్ గారికి, బాలాజీ గారికి, భరత్ గారికి, అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలండి. మాకు కూడా అలాగే చాలా చాలా విజయం సాధించి మాకు ఇంకా మంచి సినిమాలు చాలా తెచ్చిపెడుతుందని ఆశిస్తూ కోరుకుంటూ అందరు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.